హాయ్ అండి. ఇప్పుడు కాకరకాయ జీలకర్ర కారం కూర చేసుకుందాం. కుమిన్ సీడ్స్ కర్రీ, బిటర్ గార్డ్ కుమిన్ సీడ్స్ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో బిటర్ గార్డ్ వేయాలి. బిటర్ గార్డ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో జీలకర్ర కారం కూరుకోవాలి. ఇలాగా వీటిని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. కాకరకాయని కొంచెం సాల్ట్ వేసి చిన్న పసుపు వేసి వీటిని వేయించాలి. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర కారం ఎలా తయారు చేయాలో చెప్తాను. కుమిన్ సీడ్స్ కారం, కుమిన్ సీడ్స్ పౌడర్. ఇప్పుడు బిటర్ గార్డ్ జీలకర్ర కారానికి, కుమిన్ కారానికి ఫస్ట్ పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులో 1 స్పూన్ కుమిన్ సీడ్స్, 1 స్పూన్ కుమిన్ సీడ్స్ అయితే 3 స్పూన్స్ 2.5 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. శనగపిండి, బేసిన్ ఫ్లోర్ 2.5 స్పూన్స్ చాలు. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, కొంచెం కారంగానే బాగుంటుంది. అలాగే సాల్ట్ కూడా దగ్గర ఒక 3/4 స్పూన్ దాకా వేసుకోవాలి. వేసి ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేయాలి. మిక్సీలో చేసాక చెప్తాను. గోండి మిక్సీ వేసిన కారం దాన్ని ఇలాగా ఒక బేసిన్లోకి తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ముద్దలాగా చేసుకోవాలి. చేసి దీన్ని అవి వేగాక అందులో పెట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టి వేయించాలి. ఇలాగా కొంచెం చిన్న చుక్క వాటర్ చల్లుకొని ఇలాగా కాకరకాయని వేయించుకోవాలి. కాకరకాయ జీలకర్ర కారానికి ఇలాగా వేయించుకోవాలి. ఒక్క చుక్క నీళ్ళు చల్లాలి. జల్లి ఎర్రగా వేగే వరకు వేయించాలి. ముక్క బాగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర కారానికి వీటిల్లో ఇలా కూరుకోవచ్చు, లేదా ఇలాగా దీని మీద ఇలా జల్లేసి వేయించిన చక్కగా వేగిపోతాయి. కూరుకుంటే లోపల కూరుకుని మళ్ళీ ఇలా నూనెలో వేసి వేయించుకోవచ్చు. నేను ఇప్పుడు కోరటం లేదు, ఇలా వేయించేస్తున్నాను. ఇలా వేసాక కొంచెం ఈ ఉప్పు కారం దీనికి పట్టడానికి చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు దీని మీద ఉప్పు సరిపోయేలా చూసుకోండి. ఉప్పు సరిపడా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలాగా ఎర్రగా వేయించి తీసేయాలి. దీన్ని ఒకసారి సిమ్లో పెట్టి మూత పెట్టి వేయించాలి. మూత పెట్టి వేయించుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా ఎర్రగా వేయించేసుకోండి. ఇదే చిన్న కాకరకాయ అయితే ఇలాగ కట్ చేసి లోపల పెట్టుకుంటే బాగుంటుంది. నావి పెద్ద కాకరకాయలు, బిగ్ సైజు, కాబట్టి ఇలాగా ముక్కలు కట్ చేసి ఇందులో ఇలా పొడి జల్లేస్తే సరిపోతుంది దీనికి. అదే చిన్నవైతే కూరుకుని ఇలాగ వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా వేగిపోయాయి. ఇది చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒక 2 days 3 days కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదు, ఎందుకంటే మనం నూనెలో వేయించాం కాబట్టి పాడవదు. ఇది కాకరకాయ జీలకర్ర కారం అండి. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది జీలకర్ర కారం, కాకరకాయ జీలకర్ర కారం రెడీ. చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.